హాయ్ అండి, నేను మీ కుమారుని. అరిసెలు చేశానండి, చాలా బాగా వచ్చాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక రోజంతా బియ్యం శుభ్రం కడిగి నానబెట్టుకోవాలండి. శుభ్రం చేసుకొని బియ్యం వడగట్టుకోవాలి. వడగట్టుకొని పట్టించుకోవాలండి. బెల్లం ఇలాగ ముక్కలు చితగొట్టుకొని పొయ్యి మీద 2 గ్లాసులు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకోవాలండి. నేను 2 కేజీలు బియ్యం అండి. యాలకుల పొడి ఇలా చేసి పక్క పెట్టుకున్నాను. బెల్లం అండి కరిగాక వాటర్ కంచాలో నీళ్ళు పోసుకొని ఇలాగా ఎప్పటికప్పుడు చూసుకోవాలి. పాకం వచ్చిందా లేదా అని చూసుకుంటా చూడండి. దగ్గరగా ముద్దగా అయ్యాక ఈ పాకాన్ని యాలకుల పొడి, నేను నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు వేసుకొని మనం ఆడించుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటా తిప్పుకోవాలి. ఇలాగా తిప్పుకుంటూ మంచిగా కలుపుకుంటా మొత్తం సలివిడి ముద్దగా అయ్యేంత వరకు అడుగులు చుట్టూ చూసుకుంటూ కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ, ఒకేసారి వేయకూడదండి, పొడి పొడిగా వేసుకోవాలి. నేను బెల్లం కేజీకి 3/4 కేజీ బెల్లం వేసుకున్నాను. 2 కేజీలు బియ్యం వండినాయి, కేజీన్నర బెల్లం వేసుకొని పాకం పట్టుకున్నాను. ఇలాగా చూడండి, మొత్తం అలా చేతి ముద్ద అయ్యేలాగా చూసుకోవాలి. చూసుకొని అంతా చూడండి ముద్ద అయ్యింది. ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. ఎప్పటికప్పుడు కొంచెం కొంచెం తీసుకోవాలండి. మూత పెట్టుకుంటే మొత్తం ఒకసారి అయితే ఆరిపోద్దండి. అందుకనే నేను కొంచెం సలివిడి పక్కకు తీసుకొని ఇలాగా వేసుకున్నానండి. అంతేనండి. అలాగా కొంచెం కొంచెం ఉండల్లా చేసుకొని అరిసెలు చేసుకుంటే ఇంతేనండి. మా సంక్రాంతి స్పెషల్ అరిసెలు. సింపుల్గా ఇలా తీసుకొని ఏగాక మరీ ఎక్కువ వత్తుకోకుండా అంతేనండి. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్